ఇవాళ సూటిగా అడుగుతున్నాను, తూర్పుగోదావరి జిల్లాలో నువ్వు ఒక ప్రయోగం చేశావు. ఏంటి ఆ ప్రయోగం? పవన్ కళ్యాణ్ గారిని కలిపేసుకుంటే గంపగుత్తగా కాపులోట్లన్నీ నాకు వచ్చేస్తాయి, కమ్మ కాపు కలిసి ఈ రాష్ట్రంలో బీసీలని అణగదొక్కేయచ్చు అనేటువంటి ఒక ఆలోచన చేశాం. కాపులు విద్యలు అందుచేతే ఈ జిల్లాలో 2008లో కానీ ఇవాళ 2024లో కానీ బీసీలు అధిక శాతం ఉన్నటువంటి సెట్టుబల్యలు కానీ, గౌడలు కానీ, యాదవులు కానీ, చేనేత కార్మికులు కానీ, దేవాంగులు కానీ, కుమ్మరి కానీ, కమ్మరి కానీ, దానితో పాటుగా ఎంబీసీలుగా ఉన్న అనేక కులాలు రెడీగా ఉన్నాయి నీకు కళ్ళు తెరిపించడానికి. అంటే నీ గెలుపు కోసం, అంటే నువ్వు ఒకరిని కలిపేసుకుంటే మిగతా కులాలన్నీ ఎందుకు చూస్తూ ఉండిపోతాయా అని నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అందుకే ఇవాళ రాజమండ్రి పార్లమెంట్, రాజమండ్రి రూరల్ టికెట్, అలాగే రామచంద్రపురం టికెట్, పాలకొల్లు టికెట్, నరసాపురం పార్లమెంట్ ఎవరయ్యా బీసీలకు పెద్దన్న పాత్ర పోషించేటువంటి సెట్టిబల్లి సామాజిక వర్గానికి కేటాయించాడు జగన్మోహన్ రెడ్డి. మేమందరం బీసీలకు అండగా నిలుస్తుంది ఈ కులం. నాడు నువ్వు చేసిన ఒక వికృత క్రీడ, కాపుల్ని బీసీల్లో చేరుస్తానని నువ్వు చేసావే ఒక వికృత క్రీడ, మోసగించావే, ముద్రగడ పద్మనాభం గారి కుటుంబాన్ని హింసించావే. అంటే నీకు డబ్బుందని, ప్యాకేజీలతో జనాన్ని కొనొచ్చని నువ్వు చేసిన ప్రయత్నాలన్నీ ప్రజలకు తెలిసిపోయాయి. నిన్న బీసీ డిక్లరేషన్ ఒక కాపీ పేస్ట్. నిన్న బీసీ డిక్లరేషన్ మరలా ఒకసారి బీసీలని దగా చేయడానికి, మోసగించడానికి, వంచడానికి చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి డిక్లరేషన్.